మెర్సినరీస్. ఆ మధ్య నేనేదో తమిళ్ డబ్బింగ్ సినిమాలో చూశాను. మెర్సినరీస్ అంటే ఎట్లుంటారు? సైన్యమే వాళ్ళు కూడా. కిరాయి సైన్యం. అన్ని రకాల్లో సంపూర్ణ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. ఎలాంటి ఆయుధాన్నైనా ప్రయోగించగలిగినటువంటి వాళ్ళు. కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటారు. అలాంటి వాళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు ఎంగేజ్ చేసి, అంటే వాళ్ళకి సంబంధించిన మాజీ సైనికులు అట్లాంటి మెర్సినరీస్గా ఉన్న వాళ్ళని ఉక్రెయిన్కి పంపించింది. వాళ్ళని ఇప్పుడు పెద్ద ఎత్తున రష్యా కూల్చోతలు పడేసింది, పేల్చవతలు పడేసింది. రష్యా చేతిలో నాశనం అయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా రష్యా ప్రకటించింది. రష్యన్ ఫోర్సెస్ హ్యావ్ రిపోర్టెడ్లీ స్ట్రక్ ఫ్రెంచ్ మెర్సినరీస్ ఇన్ ఉక్రెయిన్ ఆఫ్టర్ ద ఫారెన్ మినిస్ట్రీ వార్న్డ్ ద ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మే సెండ్ 1,500 ట్రూప్స్ టు హెల్ప్ కియూ ఫైట్ టు ఇన్ ఏప్రిల్. ఇది ఎప్పుడైతే ఫ్రాన్స్ నేను సైన్యాన్ని పంపిస్తానందో అది సైన్యం డైరెక్ట్గా యుద్ధానికి దిగదు, మెర్సినరీస్నే పంపిస్తుందని దానికి అంచనా ఉంది. అందుకనినే వాళ్ళని ఆపేశారు, వాళ్ళ మీదన దాడులు చేశారు. దాంతో ప్రస్తుతానికి ఫ్రాన్స్కి సంబంధించిన మాజీ సైనికులు చనిపోయినట్టు. ఇప్పటికి 6,000 మంది చనిపోయారు. మాజీలు కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేయగలిగింది ఏం లేదు. అందులో యుద్ధం చేస్తుంది ఫ్రాన్స్ తరపున కాబట్టి చేయగలిగింది ఏం లేదు. వాళ్ళకి అక్కడ పరిహారాలు ఇచ్చుకోవడం తప్పించి. ఇప్పుడైతే అట్లాంటి వాళ్ళని వెతికి ఏరేస్తుంది రష్యా.